మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క తరుణం కోసం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానమ్మా. ఈ దినమున మరి ఒకరు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు సాధారణంగా రక్షణ పొందిన వాళ్ళని ఏమంటాము? విశ్వాసులం అంటాం. విశ్వాసులు అంటే ఎవరు? ఎట్లా ఉండాల విశ్వాసులంటే? చాలా మంది విశ్వాసము లేనటువంటి విశ్వాసులు ఉన్నారు. కాబట్టి అట్లా కాదు, వాక్యము చెప్తుంది ఎట్లుండాలా మనం. యేసయ్యే అడుగుతున్నాడు, నిజంగా నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా? నిజంగా మీరు చేరుకున్నారు, నిజంగా మీరు నన్ను విశ్వసిస్తున్నారా? చూడండి మత్తయి సువార్త 9:28. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, చదవనా? కాబట్టి యేసు ఏమంటున్నారు? ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? మనం యేసయ్య దగ్గరికి వెళ్తాము, ఎంతో ప్రార్థన చేస్తాము, కానీ నిజంగా జరుగుద్దా? నిజంగా జరుగుద్దా? ఎంత అనుమానం వచ్చేస్తా ఉంటుంది. ఒక ఆమంట ఆ వాక్యం చదివిందంట, మీకు విశ్వాసం ఉన్నట్లయితే కొండెళ్ళి సముద్రంలో పడుతుంది మీరు ఆజ్ఞాపిస్తే అని చెప్పి ఆ వాక్యం చదివిందంట. కిటికీలో నుండి చూస్తుంటే ఒక కొండ కనిపిస్తుందంట. ఈ రాత్రంతా నేను ప్రార్థన చేసి ఈ కొండ ఆ సముద్రంలోకి వెళ్ళి పడమని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థించి ఆ కొండకి నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపోవాలా, ఈ రాత్రికి ఇక్కడ ఉండకూడదు ఈ కొండ అని చెప్పి రాత్రి అంతా ప్రార్థన చేసిందంట. భయం భయంగా కిటికీ తెల్లవారుతుండగా ఆ కిటికీ తెరిచి చూసిందంట. ఆ కొండ అక్కడే ఉంది. ఏమన్నదంట? నాకు తెలుసు ఈ కొండ ఇక్కడి నుండి పోదని అని అన్నదంట. మరి రాత్రంతా ఎందుకు ప్రార్థన చేసింది? ఏమా, నీకు తెలుసు కొండ అక్కడ వెళ్ళదని తెలిసినప్పుడు అది ఆ విశ్వాసము. లిటరల్ గా కొండ కాకపోయినా గాని నీ సమస్యలు కొండలాగా కనిపించవచ్చు. ఇది ఇంకా ఎవ్వరు కూడా దీన్ని కదపలేరు. నా సమస్య ఇంత పెద్ద సమస్య, ఒక పెద్ద కొండలాగా నీకు కనపడచ్చు. ఏ సమస్య ఉంది నీ ఇంట్లో? కొండలాంటి సమస్య. కానీ విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ ప్రాబ్లము తీరిపోతుంది, కరిగిపోతుంది, మాయమైపోతుంది, మరలా నీకు కనపడదు. అయితే నువ్వు నమ్ముచున్నావా? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? అది మనం నేర్చుకోవాల్సింది. చేస్తాము, బాగా ప్రార్థన చేస్తాము, కానీ మనసులో ఎక్కడ నా భర్త కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఎక్కడ జరిగింది? నిజంగా ఈయన మారుతాడు? లోకంలో ఎవ్వరు మారినా ఈయన మాత్రము మారడు అని చెప్పేస్తావు. నీ యొక్క నాలుకలో జీవము మరణము శక్తి ఉందమ్మా. యేసయ్య సృష్టించేటప్పుడు, దేవుడు లోకాన్ని సృష్టించేటప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో ఏ మాట మాట్లాడాడు? కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక కదా. అన్నిటికీ కలుగునుగాక అనగానే కలిగిని. కాబట్టి మరి దేవుడు కలుగునుగాక అని మనము
పలకాల మన నోటిలో. ఎట్లా మనల్ని సృష్టించాడమ్మా? తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. అంటే తన మాటలు కూడా మనలో పెట్టాడు. నువ్వు కలుగును గాక అంటే నువ్వు అడిగినప్పుడు నీ నోటిలో జీవం ఉన్నది. కలుగును గాక అన్నప్పుడు ఖచ్చితంగా అది కలుగుద్దెప్పుడు? నీకు విశ్వాసం ఉన్నప్పుడే కలుగును గాక. ఎంతమంది నిజముగా ప్రార్థిస్తున్నాము, కానీ విశ్వసిస్తున్నామా? ఏమా విశ్వసిస్తున్నామా? కలుగునుగాక అంటున్నామా? జరుగునుగాక, నా భర్త మారునుగాక, నా దరిద్రత తీరిపోవునుగాక, యేసు నామమున తీరిపోవునుగాక. నువ్వు పలుకుతున్నావా? ఆ మాటలు పలకాల. ఎందుకంటే నీ నోటిలో విశ్వాసంతో పలకాలమ్మా. విశ్వాసంతో పలకాలి. విశ్వాసము ఎక్కడి నుండి వస్తుంది? డానియల్ గారు ఏమని చెప్పేవాళ్ళంటే, శుద్ధ హృదయం నుండి విశ్వాసం వస్తుంది, మామూలు హృదయంలో నుండి రాదు. నువ్వు శుద్ధ హృదయం కలిగి మనము ఉన్నామా? దేవుడికి అయిష్టమైన అన్ని మనలో నుండి తీసివేసుకున్నామా? ఈ లోకము, లోకంలో ఉన్న సమస్తము గతించిపోవును. మన శరీరాలతో సహా గతించిపోతాయి. ఈ శరీరం కోసం ఎందుకమ్మా ఇంత ప్రయాసము? ఎందుకు ఇంతింత సమయము శరీరం విషయమై ఇంతింత సమయం గడపడము? కాబట్టి నిజంగా వాక్యం మనం చదివినప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? ఇట్లుండాలని దేవుడికి ఇష్టమా? ఎన్నో విషయాలు మనకి విశ్వాసంతో ఉండడానికి అడ్డొస్తుంటాయి. రోమా 12 1-2 వచనాలు చదవమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందామా? అంత రంగంలో మనం రూపాంతరం పొందామా? ఆ పాత జీవితం పోయిందా? పాత ఆశలు పోయినాయా? మనలోకి విశ్వాసం వచ్చిందా? అది వరకు దేవుడు దూరంగా ఉండొచ్చు, ఇప్పుడు మనలోకి దేవుడు వచ్చాడా? ఈ లోక మర్యాదలు అనుసరించద్దు. వద్దు. లోకం ఎట్లా వెళ్తుందో నువ్వు కూడా అట్లాగే కొట్టుకొని వెళ్ళిపోవద్దు. దేవుని వాక్యం అమ్మ. ఊరికనే నేను దేవుడి బిడ్డని అంటే అయిపోదు. నేను నా పాపాలు ఒప్పుకున్నాను అంటే అయిపోదు. నీ అంతరంగములోకి పరిశుద్ధత రావాలంటే దేవుడి పాదాల దగ్గర పాపాలు ఒప్పుకోవడమే కాదు గాని ఒకరి పాపము ఒకరు ఒప్పుకోవాలని ఉంది. వెళ్ళి క్షమాపణ అడగాల. ప్రభు, అమ్మాయిని నేను క్షమిస్తున్నాను, ఆ సిస్టర్ని నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించు ప్రభు. అయిపోయింది అనుకుంటున్నావా? లేదు. వెళ్ళి ఆమెని నువ్వు దుఃఖపరిచావు, వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలా. ఒప్పుకొని నువ్వు సరి చేసుకున్నప్పుడే ఆ పాపము యేసయ్య తుడిచేస్తాడు. అబద్ధం ఆడావు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళతో పలానా రోజున నేను మీకు అబద్ధం చెప్పాను సిస్టర్, అది కాదు ఇది, నేను ఆ రోజు అబద్ధం ఆడాను సిస్టర్, దయతో నన్ను క్షమించండి. ఇట్లా నీ ఒక్కొక్క పాపం నువ్వు సరి చేసుకున్నావా?
నువ్వు సరి చేసుకోకుండా దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నాను అని అన్నట్లయితే నీ పునాది చాలా బలహీనంగా ఉంటది. ఒక్క గాలి రాగానే, ఒక్క శోధన రాగానే ఠపామని పడిపోతావు. అందుకనే ఏమని చెప్తారంటే ప్రతి పాపము నువ్వు ఒప్పుకో, సరి చేసుకో. మరి చాలా మందిని అడుగుతుంటాను, ఏమా ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ సేవకురాల దగ్గరికి వెళ్ళి నువ్వు పాపాలు ఒప్పుకున్నావు? కొంతమంది చెప్తారు, కొంతమంది లేదంటే నేను ఏసై దగ్గరికే వెళ్ళాను, డైరెక్ట్ గా ఏసై దగ్గరికే వెళ్ళాను. ఏసై ఏం చెప్తున్నాడో నీకు అర్థం అవుతుందా? దేవుని బిడ్డల దగ్గరికి వెళ్తే దేవుని బిడ్డలు నీతో మాట్లాడి ఇట్లా సరి చేసుకోమా, ఈ రీతిగా వెళ్ళు, నీకోసం ప్రార్థన చేస్తాను, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, ఒప్పుకో అని చెప్పడానికి ఉంటది. ఒకరి ఎదుట నువ్వు పాపము నీ నోటితో ఒప్పుకోవడం అనేది అది అసాధ్యము. మనకి గర్వం అడ్డొస్తుంది, అహంభావం అడ్డొస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారో అనేది అడ్డొస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడుతుందో అప్పుడు నువ్వు ఎవరు ఏమనుకున్నా సరే నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను, నేను సరి చేసుకుంటాను అనే ఒక విశ్వాసంతో నువ్వు దేవుడికి నువ్వు లోబడతావు. నేను రక్షణ పొందేటప్పుడు మరి దేవుడి సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా నేను నీ దగ్గర ఒప్పుకుంటే చాలదా, అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలా? కాబట్టి నేను అడిగాను దేవుణ్ణి, ఏంటి ప్రభువా నేను మీ దగ్గర పాపాలు ఒప్పుకుంటే సరిపోవా? ఎందుకంటే నాకు ఇష్టం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం నాకు ఇష్టం లేదు, గర్వం అడ్డొస్తుంది. వాళ్ళేమనుకుంటారా, వీళ్ళేమనుకుంటారా? మనము దేవుడికి భయపడము గాని మనుషులకి చాలా భయపడతామమ్మా. దేవుడేమన్నాడు, యేసయ్య ఏమన్నాడు, మనుషులు ఏం చేయలేరు నిన్ను, వాళ్ళకెందుకు భయపడుతున్నావు, నువ్వు నాకు భయపడు. నిన్ను శిక్షించి నరకంలో వేసే నాకు నువ్వు భయపడాలా, మనుషులకు కాదు. ఎంత నేను దేవుడి సన్నిధిలో ఆర్గ్యూ చేశాను, కష్టమైపోయింది ఇది నాకు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలంటే ఎట్లా ఒప్పుకోవాలి ప్రభువా? వాళ్ళు తిడతారేమో, ఏమన్నా అనుకుంటారేమో, అందరు మాట్లాడుకుంటారేమో నా గురించి. అది సీక్రెట్ ఏం కాదమ్మా, మనం సాక్ష్యం చెప్పినప్పుడు అందరికీ తెలుస్తుంది, మనం ఏమై ఉన్నామో అందరికీ తెలుస్తుంది. నేను ఒకానొకప్పుడు అబద్ధం ఆడేదాన్ని, దొంగతనాలు చేసేదాన్ని అని మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇంకెందుకు భయపడాలి మనం? ఎప్పుడైతే మనము ఒక్కొక్క పాపము నేను ఒప్పుకునేటప్పుడు, నా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు నా శరీరం అంతా కూడా వణికిపోయేది. గర్వము చూసారా? దేవుడు మార్చకపోతే మనం మారవమ్మా. ఆశలన్నీ దేవుడు తీసివేయకపోతే సాకులు చెప్తాము, ఏం పర్వాలేదు, దీంట్లో ఏముంది. ఒక సండే స్కూల్ టీచర్ చెప్తుంది, సీరియల్స్ చూస్తే ఏం తప్పు, అందరూ చూస్తున్నారు కదా, ఎవరు అంత పర్ఫెక్ట్గా ఉన్నారు? సాతానుడు వచ్చి అదే నీకు నేర్పిస్తాడు, ఎవరు పర్ఫెక్ట్ కాదు అని. దేవుడు ఏమన్నాడు, నేను సంపూర్ణుణ్ణి, మీరును అట్లాగే ఉండమని దేవుడు చెప్తున్నాడు. అది దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనము జాగ్రత్తగా ఉంటాము. ప్రతిదీ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు, ఇది చెయ్యొద్దు అని చెప్తాడు. ఇది లోకం వెళ్ళినట్టుగా నువ్వు లోక మర్యాదలు నువ్వు అనుసరించద్దు. పరిశుద్ధ స్త్రీలను నువ్వు చూడు ఎట్లా ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మన ముందు మాదిరి చూపించిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళని చూడు. ఎందుకు లోకాన్ని నువ్వు చూస్తావు? నేనుగాన ఇట్లా ఉండకపోతే లోకం నన్ను త్రోసేసుద్ది అనొచ్చు, హేళన చేస్తారనొచ్చు. కానీ దేవుడి దృష్టికి నువ్వు విలువైనటువంటి దానివి, అమూల్యమైనటువంటి దానివి. దేవుడి దృష్టికి మనము లోకానికి ఎట్లా కనిపించినా పర్వాలేదు, దేవుడి దృష్టికి ఎట్లున్నాము. నేను చెప్పినప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నువ్వు నిజంగా నమ్ముతున్నావా నేను ఇది చేయగలనని? నిజంగా నమ్ముతున్నావా నేను నీ యొక్క సమస్యను తీర్చగలనని? హెబ్రీల్కి రాసిన పత్రిక 11:6 చదువమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలను కదా. అవును, చాలమ్మా. మరి నీవు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టురాలుగా ఉండడం అసాధ్యము. నీలో విశ్వాసం లేకుండా ఎంత దేవుడు ఇట్లా చేస్తాడు, ఇట్లా చేయగలడు, అది ఇది అని నువ్వు మాట్లాడచ్చు. కానీ 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 దేవుడు మరి నీ నిజంగా దేవుణ్ణి నువ్వు నమ్ముచున్నావా? చేయగలడు, ఈ సమస్య తీర్చగలడు అని నమ్ముతున్నావు. ఎప్పుడు నమ్మకం వస్తుంది? శుద్ధ హృదయం కలిగి ఉంటేనే మనం నమ్మగలము. శుద్ధ హృదయం ఎట్లా వస్తుంది? పాపాలు ఒప్పుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు. ప్రభువా నన్ను క్షమించు, ఆ సిస్టర్తో నేను అబద్ధమాడాను, నన్ను క్షమించని నువ్వు రాత్రింబగళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు లేదు, నువ్వు వెళ్ళి ఒప్పుకో. చూసారా, మనకంత ఈజీ మెథడ్ కావాలా? ఎవరు మన గురించి ఏమనుకోకూడదు, మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలా. ఏ మాట మనము తెచ్చుకోకూడదనే జాగ్రత్త మనుషుల దగ్గర కాదమ్మా, దేవుడి దగ్గర. నువ్వు ఎట్లున్నావు, మనం ఎట్లున్నాము, ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన వెలుగు మన మీద పడినప్పుడు మనకి దేవుడు చూపిస్తాడు నా హృదయం ఎట్లుంది. మనకు కూడా తెలీదు, కొన్ని విషయాలు మనకు కూడా తెలీదు. మనం చేసిన తప్పులు ఒక్కోసారి ఇది తప్పు కాదులే అనుకుంటాము, కానీ దేవుడి దృష్టికి అది ఎంతో తప్పుగా దేవుడు అనుకుంటాడు, చూపిస్తాడు. అందుకనే ఎప్పుడు చెప్తారు, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఏదో పెదవులతోటి అట్లా ప్రార్థన, ఒక చిలుక పలుకులు కాకుండా ఎప్పుడు అదే ప్రార్థన. ఏమా, ఎప్పుడు అదే ప్రార్థన. నేను తగను ప్రవ్వా, నేను యోగ్యురాలని కాదు ప్రవ్వా. ఇంకెప్పుడు నువ్వు తగేది, ఎప్పుడు యోగ్యురాలుగా ఉంటావు, ఎప్పుడు సేవ చేస్తావు. అమ్మో నేను తగను, నేను సేవ చేయడానికి నేను తగను. ఎవరు చెప్పారు? యేసయ్యని నమ్ముకున్న రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా యేసయ్య బిడ్డ. బూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు, ఆయన గురించి చెప్పమని చెప్తున్నాడు. ఇంకా నువ్వు నోరు తెరవకుండా, ఇంకా నేను ఇప్పుడే కాదులే, ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. ఎక్కడ టైం ఉందమ్మా? దేవుని బిడ్డలు చెప్తున్నారు, రాకడికి గుర్తులు అన్ని అయిపోయినాయి. అది వరకు అంటే ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం నుండే దేవుడు చెప్తున్నాడు, నేను త్వరగా రానై ఉన్నాను అని. దేవుడు చెప్పిన 2000 years కూడా ఇంకా దేవుడు రాలేదంటే ఇది అబద్ధమా? ఏమా, మనం నమ్మాలా నమ్మకూడదా? రాకడే రాకపోవచ్చు, మనము మరణిస్తే ఇంకా రాకడికి, ఇంకా అదే రాకడ వచ్చినట్టే నీకు.
ఇంకా మళ్ళా ఛాన్స్ లేదు. ఒక్కసారి మరణించిన అప్పుడు ఇంకా నీ లైఫ్ అయిపోయింది. రాకడొచ్చినా అయిపోతుంది, మరణం వచ్చినా అయిపోతుంది. 2000 సంవత్సరాలు ఎంతమంది మరి మరణించారు? అయిపోయిందా లేదా? మనకు కూడా రాకడిప్పుడు రాపోయినా దేవుడు ఇప్పుడు పిలిచాడంటే మనకి ఇంకా మన జీవితము ఇంకా అయిపోయినట్టే. అప్పుడు పశ్చాత్తాపడితే లాభం లేదమ్మా. శరీరం లేదు కదా, ఆత్మ. పరలోకంలో సాధు సుందర్ సింగ్ అనుకుంటా ఒక దృశ్యం చూస్తున్నారంట. ఒక నాస్తికుడు మరణం వచ్చినప్పుడు తన ఆత్మ అక్కడ దేవుణ్ణి చూసి, ఆ సృష్టి అంతా చూసి ఇది నిజము అని తెలుసుకొని లోతుగా ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, అయ్యో నాకు తెలీదే, అయ్యో నేను నిజంగా దేవుడు లేడని అనుకున్నానే అని ఎంతో ఏడుస్తున్నాడంట. ఏడుస్తా పిచ్చి పట్టినోళ్ళలాగా తిరుగుతా, అయ్యో యేసయ్య నన్ను క్షమించు, నువ్వు ఉన్నావు, నాకు ఇప్పుడు తెలిసింది, ఇన్నాళ్ళు నువ్వు లేవని నేను అనుకున్నానని ఏడుస్తుంటే అప్పుడు ఆ సేవకుడు అడిగాడంటే యేసయ్యని, యేసయ్య ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఒక్క ఛాన్స్ యేసయ్య, ఒప్పుకుంటున్నాడు కదా, నాకు దేవుడంటే తెలీదు, నమ్మలేదు, నాకు ఇప్పుడు తెలిసింది, నాది తప్పు అని ఒప్పుకుంటున్నాడు కదా అని అడిగితే యేసయ్య చెప్పాడంట, ఆయన శరీరము, ఆయన ఆత్మ శరీరంలో నుండి వేరైపోయి ఇక్కడికి వచ్చింది. ఆయన శరీరంలో ఉన్నప్పుడు, ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు అడిగింటే నేను క్షమించేవాణ్ణి, కానీ ఆయన లైఫ్ అయిపోయింది, ఆత్మ ఇక్కడికి వచ్చేసింది, ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు తిన్నగా ఆయన నరకానికే. చూసారా? ప్రభా నేను ఎందుకు తగ్గించుకోలేకపోయాను, ప్రభా నాకు ఒక్క ఛాన్స్ తగ్గించుకుంటానని అక్కడ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే గానా, లేకపోతే నరకంలో పడి ప్రభా నన్ను క్షమించు, అయ్యో అగ్ని ఆరదు పురుగు చావదనే స్థలానికి వచ్చాను, నన్ను ఇప్పుడు విశ్వసిస్తున్నాను యేసయ్య, తప్పకుండా నేను వెళ్ళి ఆమెని క్షమాపణ అడుగుతాను, నాకొక్క ఛాన్స్ ఇయ్యి అంటే దేవుడిస్తాడమ్మా? ఎవరికో అక్కడక్కడ ఎవరికో ఒకరికి దేవుడు ఛాన్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన పిలుచుకొని కొన్ని మాటలు చెప్పి వాళ్ళని తిరిగి వెళ్ళిపో అని చెప్పే వాళ్ళని పిలుచుకుంటాడు. కానీ ప్రతి ఒక్కరికి అట్లాంటి ఛాన్స్ ఉంటదని మనం అనుకోవడానికి వీల్లేదు. నరకంలో ఏడుస్తుంటారంట, అయ్యో నీ ఉపదేశాన్ని నేను ఎట్లా తృణీకరించాను, నీ భక్తులు వచ్చి నాతో చెప్పినప్పుడు నేను ఎట్లా తిరస్కరించాను, అయ్యో అయ్యో అని ఏడుస్తుంటారంట. ఎందుకు నేను కొంచెం తగ్గించుకొని నేను నా తప్పులు పాపాలు ఒప్పుకున్నట్లయితే నేను నేను ఇక్కడికి వచ్చిండే దాన్ని కాదు కదా అని ఏడుస్తా ఉంటారంట. అప్పుడు ఏడుద్దామమ్మా? లేకపోతే ప్రాణము ఈ శరీరంలో ఉండగానే మనం ఏడుద్దామా? ఎన్ని క్రిస్మస్లు అయిపోతున్నాయి, ఎన్ని న్యూ ఇయర్స్ అయిపోతున్నాయి, ఎన్ని మీటింగ్స్ రిట్రీట్స్ అన్ని అయిపోతున్నాయి. ఇంకా అదే స్థితిలో నేను యోగ్యురాలని కాదు ప్రభువా, నేను ఇంకా ఎదగలేదు ప్రభువా, నాకింకా ధైర్యం చాలడం లేదు ప్రభువా, నీ కొరకు నిలబడి ఇతరులకు నేను సహాయం చేయడానికి నాకు విశ్వాసం చాలడం లేదు ప్రభు. ఇదే నా ప్రార్థన, అయితే ప్రార్థన మార్చుకుందామా? దేవుణ్ణి అడుగు, ప్రభువా నా జీవితంలో నా హృదయంలో మీరున్నారు, కానీ నేనెందుకు ఇంత బలహీనమైన క్రీస్తును నేను ఇతరులకు చూపిస్తున్నా?
ఎందుకు నా బలమైనటువంటి క్రీస్తుని ఇతరులకు నేను చూపలేకపోతున్నా? నా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అనే ధైర్యపాత్మ, ధైర్యంగా నా దేవుడు చేస్తాడు అని ధైర్యము కలిగి నువ్వు క్రీస్తుని చూపించగలుగుతున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్తున్నాడు కదా. దేనికోసం అడుగుతున్నామమ్మా? ప్రభా నాకు ఒక మంచి ఇల్లు ప్రభా, ప్రభా నాకు సొంతంగా ఒక ఇల్లు ప్రభా, అడుగుడి ఇవ్వబడునని చెప్పారు కదా ప్రభా. క్రిస్మస్ వస్తుంది, ఈసారి మంచి చీర కొనుక్కోవాలా, లేతే చక్కని నగ చేయించుకోవాలా? దేనికోసము మనం వాడుకుంటున్నామమ్మా ఈ వాక్యాన్ని? ప్రభువా నాకు నూతనమైన హృదయం అడుగుడి మీకు ఇవ్వబడిన అని చెప్పారు కదా. ఇన్ని సంవత్సరాలు నేను పిరికిగా ఉన్నాను. ఈ పిరికాత్మను తీసేసి ధైర్యపాత్మను నాకు దయచేయండి ప్రభువా. నేను నీ కొరకు నిలబడదానిగా నన్ను చెయ్యండి. నా చుట్టూరు ఎంతమంది నశించిపోతున్నారు ప్రభువా. నాకెందుకులే అని నువ్వు అనుకుంటున్నావా? నీ చుట్టూరు ఉన్న వాళ్ళు దేవుణ్ణి తెలియక, మరి క్రైస్తవులు అనబడిన వాళ్ళు కూడా దేవుని యొక్క శక్తిని చూడలేకపోతుంటే నువ్వు నీ సాక్ష్యం చెప్తున్నావా వాళ్ళతోటి? అమ్మో వాళ్ళు అస్సలు వినరా ఆంటీ, క్రైస్తవులే గాని వాళ్ళు అస్సలు వినరని నీ నోటితో నువ్వు పలుకుతున్నావు. నీ నోటి మాటల వలన నువ్వు పట్టబడి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నీ నోట్లో నుండి అటువంటి మాటలు వచ్చినాయో సాతానుడు పట్టేసుకొని అట్లాగే జరిగేటట్టుగా చేస్తాడు. నా భర్త మారడంటి చాలు పట్టేసుకుంటాడు సాతానుడు, మారకుండా చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అంటే దేవుని యొక్క తప్ప, నీ తప్ప? నీకు దేవునికి మధ్యలో ఏముంది? రక్షింప నేరకు యుండునట్లు యెహోవా హస్తము కురచగా లేదు. ఎందుకు? నీకు ఆయనకి మధ్యలో నీ పాపములు అడ్డొచ్చినాయి అని దేవుని వాక్యం చెప్పు. యెషయా 59:1-2 చదువమ్మా. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలమ్మా. చూసారా? క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు. నాకేం చెవుడు కాదు, నాకేం చేతులు కుర్చగా లేవు, నీకు నాకు మధ్యలో ఒక గోడ అడ్డొచ్చింది. నువ్వు ఒప్పుకో, ఆ గోడంతా పడిపోతుంది. నాకు విశ్వాసం ఉందా ఆంటీ అని నువ్వు చెప్పచ్చు. నేను యేసయ్యనే నమ్ముకుంటున్నాను, ఇంకా ఎవరిని నమ్ముతాను? ఎవరిని నేను నమ్మను. నిజమే, నువ్వు నమ్ముతున్నావు. వాక్యము మనము చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-21 వరకు చదువమ్మా, 22 వరకు చదువమ్మా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా విశ్వాసమును నీకు కనపడుతున్నని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగుట నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా?
మన ప్రితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడను. చాలు. నాకు విశ్వాసం ఉంది అని నువ్వు చెప్తున్నావు, కానీ ఇక్కడ ఏమన్నా అంటున్నారు 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. నువ్వు వణుకుచున్నావా? దయ్యాలైతే వణుకుతాయంట. అంటే మనం వణుకడం లేదంటే వాటిల కన్నా అద్దుమానంగా ఉన్నాము. మాటలు కాదమ్మా, మాటలు చెప్పడం కాదు, నీ క్రియల్లో నువ్వు చూపించు. నువ్వు దేవుడి బిడ్డవని నీ క్రియల్లో నువ్వు చూపించు. నీ మాటలు కాదు, క్రియలు లేని విశ్వాసము మృతము. 26వ వచనం చదువమ్మా. క్రియలు లేని శరీరం ఎలాగో మృతం, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసములు మృతము. చూసారా? క్రియ ఏం చేయకపోతే నీ విశ్వాసం మృతమే. ప్రాణం, ఒక శరీరంలో ప్రాణం లేదంటే అది చనిపోయిందని చెప్పచ్చు. కాబట్టి నీ క్రియలు లేకపోతే గన విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూ నీ క్రియలు లేనట్లయితే అది మృతం వంటిదే. విశ్వాసము మనకి అవసరమమ్మా. దేవుడు ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 11:40 లాజరు మరణించినప్పుడు ఆ రాయి 4 రోజులైందంట మరణించి. ఆ రాయి తీయి అంటే మార్త ఏమంటుంది? ప్రభువా, 4 రోజులైంది, ఇంత లేటుగా వచ్చావు, ఇప్పుడేమో రాయి తీయమంటున్నావు, ప్రజలందరికి వాసన కొడుతుంది ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? చదువమ్మా. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూసారా? నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు. నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఆయన క్రియల్ని నువ్వు చూస్తావు. నమ్మినట్లయితే మహిమను చూసారా లేదా? ఆ రాయి తీసేశారు. లాజరు, యేసయ్య లాజరు బయటికి రా అన్నప్పుడు, ఆ జీవం గల మాటలు విన్నప్పుడు ఆయనలోకి జీవం వచ్చిందంట. నేనే జీవం అని దేవుడు చెప్తున్నాడు. ఆ జీవం గల మాటలు లాజరు విన్నప్పుడు ఆ కుళ్ళిపోయినటువంటి శరీరము మరలా తిరిగి సజీవంగా బయటకు వచ్చాడు. మహిమను నువ్వు చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. చూద్దామా ఆయన మహిమను? మనం నమ్ముదామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివి, సర్వాధికారివి, సర్వశక్తి కలిగిన దేవుడివి ప్రభువా, ప్రతి బిడ్డ కూడా ప్రభువా నమ్మి నీ సాక్షులుగా ఉండాలని మీ ఆశ. ప్రతి ఒక్కరి పట్ల నీ ఉద్దేశాలు గొప్పవై, అవి హానికరమైనటువంటి కాదు, మరి అది మాకు ఆశీర్వాదకరమైన ఉద్దేశాలే అని ఇర్మియా 29:11 మీరు సెలవిస్తున్నారు. నా దయల ప్రభువా, విశ్వాసము, మా విశ్వాసం సరిపోవడం లేదని మరి మీరు ఈ దినమున మాట్లాడి ఉంటుండగా నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను ప్రభువా, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. నా దయగల ప్రభువా, నా విశ్వాసం మృతం వంటిదిగా ఉండకుండా క్రియలు లేని విశ్వాసం మృతం అని మీరు సెలవిస్తున్నారు. క్రియల్లో నేను చూపగలిగే శక్తిని నాకు దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డ ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డని ప్రభువా మీరు ఉజ్జీవింప చేయండి. ప్రతి బిడ్డలోకి నీ విశ్వాసం రానియండి. ఆ పాత జీవితం అంతా ఒప్పుకొని వదిలిపెట్టి
ప్రభా ఒక గొప్ప నీ మహిమను మేము చూడాలి మా జీవితాల్లో. అది ప్రభా నా దయగల తండ్రి, నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని మీరు ఇద్దరమును అడుగుతున్నారు. అయ్యో ప్రభా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. శుద్ధ హృదయం నుండి విశ్వాసము కలుగును. అటువంటి హృదయం మాకు దయచేయమని అడుగుతున్నాను. వచ్చిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రం. ప్రతి బిడ్డని మీ గాయబడిన హస్తంతో ఆశీర్వదించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ప్రభా మీరు తీర్చండి నా తండ్రి. ప్రభా, నీ యొక్క శాంతి సమాధానము సమృద్ధి గృహాల్లోకి పారనిమ్మని అడుగుతున్నాను. సిస్టర్ సారా కొరకు స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డలకి ప్రభా మరి వాక్య పరిచర్య చేయుచుండగా ప్రభా ఆశీర్వదించండి తండ్రి. ప్రేంగల ప్రభా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని మీరిచ్చిన ఈ సమయం కొరకు స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.